నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అంబటి రాంబాబు గారి పైన వరుస కేసులు. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మొన్న చూసాం అంబటి రాంబాబు గారి మీద దాడి చూసాం, ఆయన మాటలు చూసాం, ఆ తర్వాత క్షమాపణలు చూసాం, మళ్ళీ కేసు మీద తనకి ఏం జరిగిందో చూసాం. అయితే ఇప్పుడున్న టైంలో ఇంకా కేసుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రీసెంట్గా చూస్తే కూడా మరొక కేసు తన మీద పెట్టారు. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే తనని యాక్చువల్గా అరెస్ట్ చేసినటువంటి సందర్భమే ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే ఈ లడ్డూ కల్తీ మీద ప్రతి చోట బ్యానర్లు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ లెవెల్ బ్యానర్లు పెడుతూ వెళ్ళారు వీళ్ళు. ఆ వెళ్ళిన క్రమంలో ఆ బ్యానర్ చూసి రియాక్ట్ అయ్యి చాలా చోట్ల వాటిని తొలగించే ప్రయత్నాలు చేశారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి. జరిగిన సందర్భంగా మొదలైనటువంటి వివాదం అది. ఆయన వెనక్కి వచ్చేస్తున్నాడు. అది అక్కడ కార్యక్రమం అయిపోయి ఇంటికి వెళ్తూ ఉండగా ఆయన వెనకాల తిట్టుకుంటూ టీడీపీకి చెందినటువంటి క్యాడరు చాలా వల్గర్గా తిడుతూ బూతులే, ఏ భాష అయితే మొన్న వేదిక మీద పాడాడు అని చెప్పేసి ఒక రాబోయేటువంటి చంద్రహాస్ అనేటువంటి హీరో మీద అటాక్ జరిగిందో అంతకు 4 గింతల బూతులు మాట్లాడారు. ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడినప్పటికీ కూడా పట్టించుకోకుండా వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అక్కడితో ఆగలేదు, వాళ్ళు దాడి చేశారు, ఇంటి మీద దాడి చేశారు. ఆయన ఇంటి మీద దాడి కాదు, రెండో వైపు ఇంకొక వైసీపీ నాయకుడి ఇంటి మీద కూడా దాడి జరిగింది. పెట్రోల్ బాంబులు వేశారు. ఈ పెట్రోల్ బాంబులు వేసిన వాళ్ళని, ఈ బూతులు తిట్టిన వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళల్లో కొంతమందికి మాత్రం ఈ పెట్రోల్ బాంబులు విసిరి ఇళ్ల మీద తగలబెట్టే ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళ మీదేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసి అంబటి రాంబాబు మీద కేసు బుక్ చేసి ఏది అక్కడ ఫ్లెక్సీ దగ్గర వివాదము, దాన్ని లాగడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కలిపి ఆయన నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని పరుష పదజాలంతోనూ అనకూడని మాటలతోనూ కించపరిచాడని ఇలా కేసులు పెట్టారు. ఆ కేసులో బెయిల్ వేసుకున్నారు. ఆ బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే వీళ్ళు అక్కడ బాణసంచా కాల్చుకున్నారు. అభిమానులు హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ. ఈ లోపు గతంలో ఆయన ఎప్పుడో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. ఆ కేసులో ఒక వారెంట్ పంపించి హోల్డ్ చేశారు. ఆయన్ని పట్టుకొచ్చి కోర్టులో హాజరుపరచాలని పీటీ వారెంట్ పంపించగానే వీళ్ళందరూ నిరసించిపోయారు. అంటే ఒకవేళ ఈ బెయిల్ వచ్చింది, దీనిలో షూరిటీలు పెట్టినా ఆయన రిలీజ్ కాడు. ఇది పోలీసులు చాలా వ్యూహాత్మకంగా చేస్తారు, ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా చేస్తుంది. ఇది కొత్త విషయం ఏం కాదు. ఎవరినైనా జైల్లో ఉంచాలంటే వాళ్ళ మీద అనేక కేసులు అలా పంపిస్తూ ఉంటారు. పంపించి పైగా వేరు ప్రాంతాల్లో పెడతారు. ఇవి పెట్టడం ద్వారా ఏంటంటే ఈ వాయిదాకి వెళ్ళి రాగానే మళ్ళీ ఆ వాయిదాకి వెళ్ళటం, ఇలా తిరుగుడైపోతుంది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో స్టేషన్లో పెడతారు. పోసాని కృష్ణమురళిని అలాగే టార్చర్ పెట్టారు. కాబట్టి ఆ తరహా ప్రోగ్రామ్ ఏదో అంబటితో పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తోంది వాతావరణం చూస్తే. అంటే ఇప్పుడు గతంలో ఏవైతే కొన్ని జరిగాయో వాటికి ఇప్పుడు వీళ్ళు రివెంజ్ తీర్చుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఇప్పుడు వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఒకవేళ మళ్ళీ రేపటి రోజున జగన్ గారి ప్రభుత్వం వస్తే వాళ్ళు కూడా ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటది, కానీ ప్రజా సమస్యల గురించి ప్రజా సమస్యలు లేవు. ప్రజా సమస్యల గురించి మాట్లాడటము, చర్చించటము ఆ మూడ్లోనూ ఎవరు లేరు. అంటే నేను చూసుకున్నట్టయితే గవర్నర్ గారి ప్రసంగం కూడా 6 పథకాలు అయిపోయాయి, మొత్తం చాలా మంచిగా చేశారని చెప్పేసి సూపర్ 6 ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడడం జరిగింది. అంతా బాగుందని చెప్పడం జరిగింది. ఏవైతే చెప్పారో అవన్నీ చూస్తే రియాలిటీలో గ్రౌండ్లో అవి లేవనిపిస్తుంది. లేవు, గ్రౌండ్లో ఉన్నాయా లేదా అన్నది కాదు. గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వమే తయారు చేసి ఆయనకి ఇస్తుంది. ఆయన గవర్నర్ ప్రసంగంగా దాన్ని ప్రపంచం ముందు పెడతాడు, అంతవరకే. అంతకు మించి వేరే ఇదే ఉండదు దానిలో. ఈ దాడుల గురించి ఎవరు దీని గురించి ప్రస్తావించారు? దీని గురించి మాట్లాడాలి, శాంతి భద్రతల గురించి మాట్లాడాలి కదా. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళని భయపెట్టి టెర్రరైజ్ చేసి కంట్రోల్లో తీసుకునేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిర్లజ్జగా కొనసాగిస్తున్నాడు. ఈ నిర్లజ్జగా కొనసాగించడంలో భాగమే, వేధింపుల్లో భాగమే ఆయన మీద ఆ రోజు బెయిల్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అలా ఒక కేసు పంపించారు, పట్టాపురం కేసు.
పంపించారు, ఇమ్మీడియట్గా హోల్డ్ అయిపోయింది. మళ్ళీ ఈ కేసుకు బెయిల్ మూవ్ చేసుకుంటున్నారు అనే విషయం తెలియగానే ఇంకొక కేసుకు సంబంధించినటువంటి పీటీ వారెంట్ పంపించారు. ఏంటది అంటే సంక్రాంతి సందర్భంగా ఆయన అక్కడ ఒక ప్రోగ్రాం చేశాడు సత్తెనపల్లిలో. ఆ ప్రోగ్రాం సందర్భంగా కొన్ని అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు అనేది కేసు. దాని మీద వారెంట్ ఒకటి హోల్డ్ చేసి పెట్టారు అక్కడ పంపించేసి. అంటే ఒకవేళ ఈ కేసులో బెయిల్ తీసుకుంటే పట్టాపురం దాడి కేసులో బెయిల్ వస్తే ఇమ్మీడియట్గా అది ఉంటుంది కాబట్టి ఆయన అనివార్యంగా లోపలే ఉంటాడు. దానిలో కూడా బెయిల్ తీసుకుంటే ఇంకో కేసు ఏదో రెడీ చేసి పంపిస్తారు. ఇలా ఈ ప్రోగ్రాం ఇక కేసులు ఏవి లేవు అనుకున్నప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆయుధం అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడిని తిట్టిన వీడియో నేను ఈరోజు పొద్దున అనుకోకుండా చూశాను. నా మనసు గాయపడింది, నా మనోభావాలు గాయపడ్డాయని అనంతపురంలో ఎవరో వెళ్ళి కేసు పెడతారు. ఎందుకంటే పోసాని కృష్ణమౌళి గారి అలాంటిదే అదే కాబట్టి ఆయన మనోభావాలు గాయపడినాయి కాబట్టి ఇమ్మీడియట్గా మనోభావాలు గాయపడిన వాడు తెలుగుదేశం వాడు అయి ఉంటే ఇమ్మీడియట్గా ఆ కంప్లైంట్ తీసేసుకుని దాని మీద చర్యకి అంటే కోర్టుకు వెళ్ళి ఒక వారెంట్ పంపించేస్తారు. వీళ్ళు పంపించేస్తే ఆయన తీసుకెళ్ళి ఆ కోర్టులో హాజరుపరిచి ఆ లోకల్ జైల్లో రిమాండ్లో పెట్టేసి అలా వేధిస్తారు. అంటే వేధించాలి అని ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది అనేది అర్థమవుతోంది. ఇప్పుడు కొత్తగా ఆ సత్తెనపల్లి అక్రమ వసూళ్ల కేసులో పీటీ వారెంట్ అనేది వార్త. ఇది ఈరోజు వార్త. అంటే వీళ్ళు లీగల్గా కోర్టులో ఒక కాగితం పెట్టినా లేదు కోర్టు నుంచి ఏదైనా సమాచారం అడిగినా ఇమ్మీడియట్గా ఒక వారెంట్ వెళ్తుంది అక్కడ. అంటే కోర్టులోకి అంబటి రాంబాబు తరఫున ఎవరైనా హాజరవుతున్నారని తెలిసినా పీటీ వారెంట్ పంపించేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ లెవెల్ అణచివేత జరుగుతోంది ఏపీలో అనేది అర్థమవుతుంది ఆయన చూస్తే. పోలీసు వారికి ఎంతకంటే దారుణమైన చరిత్ర కూడా ఉంది. ఆ దారుణమైన చరిత్ర ఏంటంటే బెయిల్ వస్తే బెయిల్ వచ్చేస్తుంది, పీటీ వారెంట్ పంపించేంత టైం ఉండదు, రిలీజ్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. ఇవి పూచీదారులను పెట్టేసుకుని జామీందారులను పెట్టేసుకుని బెయిల్ ఆర్డర్ తీసేసుకుని రిలీజ్ ఆర్డర్ తీసుకుని బై హ్యాండ్ తీసుకుని జైలుకి వెళ్ళి విడిపించుకునేవాళ్ళు ఒకప్పుడు. ఆ విడిపించుకుంటున్న సందర్భంలో ఆ బయటకు వచ్చిన వాళ్ళని జైల్లో గేట్లోంచి బయటకు రాగానే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి మళ్ళీ కొత్త కేసు పెట్టి తీసుకెళ్ళిన చరిత్ర కూడా ఉంది మనకి పోలీసు వారికి. ఒకసారి ఐలయ్య రాజమల్లు అని చెప్పి ఇద్దరు తెలంగాణకు చెందిన వాళ్ళని రాజమండ్రి జైల్లో పెట్టారు. పీపుల్స్ వార్ పార్టీకి చెందిన వాళ్ళు పెడితే వాళ్ళకి బెయిల్ తీసుకున్నారు. వరంగల్ జైల్లోను వరంగల్ కోర్టులోను అక్కడ బెయిల్స్ మూవ్ చేశారు, వచ్చినాయి. అక్కడ షూరిటీలు పెట్టారు. ఇమ్మీడియట్గా ఒక అలీ అనే కుర్రాడు తీసుకుని వెళ్ళాడు అది ఆర్డర్. వాళ్ళిద్దరూ బయటకు వచ్చి జైలు గేట్లోంచి బయటకు వచ్చి మెయిన్ గేట్లోంచి బయటకు వస్తూ ఉండగా ఆల్రెడీ అప్పటికే అక్కడ వ్యాన్ పెట్టుకుని రెడీగా ఉన్నారు వీళ్ళు. వాళ్ళిద్దరితో పాటు ఇతన్ని కూడా ఎత్తి వ్యాన్లో వేసుకుని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఎక్కడో వరంగల్ దాటిన తర్వాత ఒక విలేజ్లో అసలు ఏ సంబంధం లేని ఒక 2 గ్రామాల మధ్యలో వ్యాన్ ఆపి ఈ రాజమండ్రిలో బెయిల్ ఆర్డర్ తీసుకెళ్ళిన అతను అక్కడ దింపేసి వెళ్ళిపోయారు. అతని దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి. అతను జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిలీజ్ చేసేసి అతను వెళ్ళిపోవాలి, అంతవరకే అతని పని. తీరా అక్కడ దింపేస్తే అతనికి ఏం అర్థం కాలేదు. ఆ పక్క గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది, పోలీసు వాళ్ళు ఇలా చేశారంటే ఆ ఊరి ప్రజలు జాలిపడి అతనికి భోజనం పెట్టి ఊళ్ళో అందరూ డబ్బులు వసూలు చేసి అతను రాజమండ్రి వెళ్ళటానికి టికెట్ కొనిపించి వరంగల్లో ట్రైన్ ఎక్కించారు. ఈ చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసు వారికి. కనుక ఇప్పుడు పీటీ వారెంట్లు అనే గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. పీటీ వారెంట్లు పోయి ఆయన విచిత్రంగా బెయిల్ తీసుకుని బయటకు వచ్చేద్దామని ట్రై చేసినా జైలు గేటు బయటే అరెస్ట్ చేసేటువంటి టెక్నాలజీ కూడా తెలుసు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఇంటెన్షనల్గా అంబటి రాంబాబుని బయటకు రానివ్వకూడదు, వేధించాలి అని టార్గెట్ చేశారు. ఆ టార్గెటెడ్ ప్రోగ్రాంలో భాగంగానే ఇప్పుడు వారెంట్లు వెళ్తున్నాయి. ఈ వారెంట్లు పరంపర ఇలాగే కొనసాగుతుంది. మనోభావాల కేసులు కూడా నమోదవుతాయి. మనోభావాల కేసుల టార్చర్ కూడా అనుభవించాలి. ఆయన లాయర్ కూడా అంబటి రాంబాబు లాయర్ కాబట్టి ఆయనకు తెలిసి ఈ కథ అంతా, అందుకని ప్రశాంతంగానే ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. మొన్న కలిసి వచ్చినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. సో ఈ యుద్ధానికి సిద్ధమైపోయి ఉన్నాడు ఆయన టెన్షన్ పట్టలేదు. కానీ ఇది
రోజుకు ఒక వార్త అయితే సర్క్యులేషన్లోకి వస్తుంది. అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు కాకుండా ఇంకెవరైనా కావచ్చు, ముందు చూసుకున్నట్టయితే ఈ మూడేళ్ల కాలంలో ఇంకెవరైనా అవ్వచ్చు, ఇంక వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. టార్గెట్ ఫిక్స్ అయితే అంతే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.